నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తాను. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను. నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను. నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను. సకల జగతిని శాశ్వతంగా వసంతం వరించుదాకా, ప్రతి మనిషికి జీవనంలో నందనం వికసించుదాకా, పాత పాటలు పాడలేను, కొత్త పాటలు వీడిపోను. పాత పాటలు పాడలేను, కొత్త పాటలు వీడిపోను. నేను సైతం నేను సైతం నేను సైతం నేను సైతం నేను సైతం నేను సైతం. కొంచెం పంచవయా నువ్వందరి బంధువయా, మంచిని పెంచవయా నువ్వందరి బంధువయా. జగతికి ప్రేమను పంచుట కోసం సిలువను ఎక్కిన జీసస్, సత్యం కోసం విషం తా
సందేశమిచ్చిన సోక్రటీస్, అహింసయే తన గొప్ప ఆయుధం అని నిరూపించిన గాంధీ, తమకు ఎప్పుడు ఏమి కాని జనం కోసమే తప్పించి సుఖాలు సర్వం త్యజించి మహాత్ముల నిలిచారు. వీరంతా ఎవరయ్యా? మనలాగే మనుషులయా, జాతికి వరములయా, మన అందరి బంధులయా. సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా, షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.
కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు. మానవుడే మహనీయుడు. మంచిని తలపెట్టినచో మనిషికెడ్డు లేదులే. ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తాను. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను. నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపే